హల్లెలూయా. స్తోత్రం రాజా. మా నీతి సూర్యుడా యేసయ్యా మీకే స్తోత్రములు. మా నీతి సూర్యుడా యేసయ్యా మీకే స్తోత్రములు. నమ్మదగిన యేసయ్యా మీకే స్తోత్రములు. నమ్మదగిన మా యేసు మీకే స్తోత్రములు. సాటి లేని దేవుడవైన యేసయ్యా మీకే స్తోత్రములు. నిష్కల్మషుడవైన మా యేసయ్యా మీకే స్తోత్రములు. మా శైలము మా కోట యేసయ్యా మీకే స్తోత్రములు. మమ్మల్ని రక్షించు మా దేవుడవైన యేసయ్యా మీకే స్తోత్రములు. మా కేడమైన యేసు మీకు స్తోత్రములు. మేము ఆశ్రయించి ఉన్న దుర్గమా యేసయ్యా మీకు స్తోత్రములు. శ్రమదినమందు మా ఆశ్రయ దుర్గమా యేసయ్యా మీకే స్తోత్రములు. నమ్ముకొనదగిన మా సహాయకుడా యేసయ్యా మీకే స్తోత్రములు. మా రక్షణ శృంగమా యేసయ్యా మీకే స్తోత్రములు. మా రక్షణకర్త యేసయ్యా మీకే స్తోత్రములు. మా ప్రాణప్రియుడా యేసయ్యా మీకే స్తోత్రములు. అధిక శక్తి గల దేవుడవు యేసయ్యా మీకే స్తోత్రములు. మహోన్నతుడవైన మా దేవా యెహోవా మీకే స్తోత్రములు. అవును నా తండ్రి, ఈ ఉదయము మా జీవితాలలో మా కుటుంబాలలో నీతి సూర్యుడిగా మీరు ఉదయించమని ప్రార్థిస్తున్నాం. మాకు కావలసిన శక్తిని క్రీస్తేసు నామములో మాకు సమకూర్చమని వేడుకుంటున్నాం. అధిక శక్తి గల దేవుడవని అయా మీ యొక్క శక్తిని మాకివ్వడానికి ఇష్టపడుతున్న తండ్రిగా మిమ్మల్ని చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మాను శక్తిని మాకు వాగ్దానము చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ నూతన దినములో మా కుటుంబమునకు, మా బిడ్డలకు, మా జీవితాలకు కావలసిన శక్తిని మీరు దయచేయండి. అపవాది క్రియలన్నిటినీ లయపరిచే శక్తితో అయా మమ్మల్ని మీరు నింపండి. మా కుటుంబంలో సమాధానకర్తమై మమ్మల్ని నడిపించండి. ఎందుకనగా సమాధానకర్తయగు దేవుడు శీఘ్రముగా అపవాదిని మా కాళ్ళ క్రింద చితక త్రొక్కించును అని మీ వాక్యమును మాకు జ్ఞాపకం చేస్తున్నారు. కుటుంబాలలో యేసుక్రీస్తు నామములో సమాధానకర్త అయిన దేవుని ఆత్మ కార్యమును ప్రకటిస్తున్నాము తండ్రి. ప్రతి విధమైనటువంటి ఆలోచనలు సమాధానమును దొంగిలిస్తున్న ఆలోచనలు, సమాధానము లేకుండా కుటుంబంలో నెమ్మది లేకుండా ఏ క్రియలైతే అపవాదినైనా అయా జరిగిస్తున్నాడు వాటిని లయపరచు దేవునిగా మీ నామాన్ని హెచ్చిస్తూ ఉన్నాము ప్రభా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సమాధానమును ఈరోజు ప్రతి కుటుంబంలోనికి విడుదల చేస్తున్నాం. నీ బిడలముగా ఏకీభవించి భూమి మీద దేనిని విడుదల చేస్తామో పరలోకమందుండి మీరు దాన్ని విడుదల చేస్తానని చెప్పిన మీ వాగ్దానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. సమస్త జ్ఞానమునకు మించిన సర్వోన్నతమైన దేవుని సమాధానము ఇప్పుడే నీ బిడల హృదయములోనికి యేసు నామములో ప్రవహించును గాక. We speak peace, be still in the name of Lord Jesus Christ. అవును ప్రభా, ఈ వాక్యము ద్వారా ఈ ఉదయాన్ని ఎదుర్కోవడానికి, ఈ దినాన్ని ఎదుర్కోవడానికి నాయనా మేము సిద్ధపడుతుండగా నీ స్వరముని వినుటకు సహాయం దయచేయి. దుష్టుని అబద్ధములను మూసివేసే స్వరము, దుష్టుని యొక్క అసత్యపు మోసపు మాటలను అయా ప్రభ సంపూర్ణముగా లయము చేసి నీ స్వరము స్పష్టముగా ప్రతి ఒక్కరూ వినునట్లు పరిశుద్ధ దేవుని ఆత్మ కార్యమును వేడుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అయితే మనకి ఈ భూమి మీద ఉండగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అనేక మంది ఏ సమస్యతో ఎక్కువ శాతం బాధపడుతూ ఉంటారంటే ఆర్థిక సమస్య.
ఆ ఆర్థిక సమస్యను ఎలా జయించాలో ఈ ఉదయకాలంన దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. మార్క్స్ సువార్త 11వ అధ్యాయము 24వ వచనంలో చాలా ప్రాముఖ్యమైన మాట ఇది. మీరు కొన్ని బైబిల్స్లో చూస్తే రెడ్ లెటర్స్లో ఉంటుంది. అంటే రెడ్ లెటర్స్లో ఉన్న వాక్యాలు ఏంటంటే యేసుక్రీస్తు వారు నేరుగా మాట్లాడిన మాటలు. హల్లెలూయా. 11వ అధ్యాయం 24వ వచనంలో, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి. హల్లెలూయా. సో మొదటిగా ఒక అవకాశం ఉంది. ఏం అవకాశం అంటే, ఒకవేళ మీ జీవితంలో మీరు ఏమి పొందుకోవట్లేదంటే ఒక అవకాశం ఏంటంటే మీరు ప్రార్థన చెయ్యట్లేదని అర్థం. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, భూమియు ఆకాశము గతించిపోతాయి కానీ నా మాటలు గతించు అన్నాడు ఆయన. సో నా మాటలు పొల్లైనను తప్పిపోదన్నాడు ఆయన. ఇక్కడ నా నామములో మీరు ఏది అడుగుతారో అది మీరు పొందుకుంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. 22వ అదే అధ్యాయము 22వ వచనంలో చూస్తే, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. హల్లెలూయా. ఎవరైతే దేవుని యందు విశ్వాసముంచుతారో వారు మాత్రమే ప్రార్థన చేయగలుగుతారు. వారు మాత్రమే చేసిన ప్రార్థనను, ఏదైతే విషయాలు ప్రార్థన చేశారో అది పొంది ఉన్నామని నమ్మగలుగుతారు. హల్లెలూయా. చాలా స్పష్టంగా దీంట్లో ఇప్పటి వరకు మన జీవితంలో చాలాసార్లు ఐ బిలీవ్ అంటాం, కానీ ఐ బిలీవ్ అండ్ ఐ రిసీవ్. హల్లెలూయా. ఉదయకాలంలో మన ఒప్పుకోలు ఏమై ఉండాలంటే ఐ బిలీవ్ అండ్ ఐ రిసీవ్. నేను విశ్వసిస్తున్నాను, నేను పొందుకుంటున్నాను. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యములో, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. సో కొంతకాలంగా నేను ఒక దైవజనుడు వాక్యం వింటున్నాను. అందరికీ తెలిసిన దైవజనుడే కెనిత్ ఈ ఏగన్ గారని. ఆయన వాక్యం వింటూ చాలాసార్లు మనకి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, మై గాడ్ షల్ సప్లై ఆల్ మై నీడ్స్ అకార్డింగ్ టు హిజ్ రిచెస్ అండ్ గ్లోరీ బై క్రైస్ట్ జీసస్. క్రీస్తు మహిమైశ్వర్యములో నా ప్రతి అవసరము తీర్చబడు. హల్లెలూయా. సో మానవుడికి ప్రతి అవసరం అని అన్నప్పుడు కేవలం మొదటిగా మానవుని ఆలోచనలో వచ్చేది డబ్బు మాత్రమే. కానీ ఈ దైవజనుడు చెప్తుండగా ప్రతి అవసరము అని అన్నప్పుడు, ప్రతి అవసరం అంటే దాన్ని ఎలాగా అప్లై చేయటం మొదలుపెట్టాడంటే, నా జీవితంలో ఒక గృహ దర్శనానికి వెళ్ళాము, ఒక హౌస్ వార్మింగ్ సెరమనీకి. మేము వెళ్ళే ముందే ఆ గృహంలో కరెంట్ లేదు. సో మా టీంకి, ప్రేయర్ టీంకి చెప్పాను, నేను ఇలా చేయండి ప్రార్థన, క్రీస్తు మహిమలోంచి ఇప్పుడు మాకు కావాల్సిన పవర్, ఆ ఎలక్ట్రిసిటీ వచ్చునుగా, క్రీస్తు మహిమలోంచి మేము స్వీకరిస్తున్నాము అనే ప్రార్థన జస్ట్ ఫ్యూ సెకండ్స్లో మేము చేస్తున్నాగానే దేవుడు అక్కడ ఆ ఇంట్లోకి కరెంట్ ఇచ్చేశాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ అవస్థలో ఉన్నావో నాకు తెలియదు, కానీ
ఆ అవస్థత చోట క్రీస్తు మహిమలో ఉంచి నా ప్రతి అవసరము తీర్చబడునుగాక. హల్లెలూయా. సో వ్యక్తిగతంగా నేను ఈరోజే మొత్తం పంచుకోకపోవచ్చు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సాక్ష్యాన్ని నేను పంచుకుంటాను. అయితే సంఘ కాపరిగా ఉన్నాను. అయితే సంఘానికి దేవుడు ఏది కొదవ చేయలేదు. దేవుడు ధనాన్ని కొదవ చేయలేదు. ఏ విషయంలో దేవుడు కొదవ చేయలేదు నాకు. సో వ్యక్తిగతంగా నేను ఒక ప్రాజెక్ట్ పెట్టుకుని, నేను ఒక విషయంలో ఫైనాన్షియల్ ప్రాజెక్ట్ ఒకటి పెట్టుకుని ఎవ్రీడే నేనేం చేస్తున్నా అంటే కాల్ ఫోర్త్ చేస్తున్నాను. హల్లెలూయా. చూడండి, మన జీవితంలో అనేక సార్లు నేను ఈ మాటను పంచుకున్నాను. కానీ ఈ మాటను పంచుకునే విషయంలో నేను విసుగు చెందను. ఇప్పటి వరకు మీ జీవితంలో ఏదైతే మీరు మాట్లాడారో, దేవుని వాక్యాన్ని పలికారో, అది ఇప్పుడు మీరున్న జీవితం. గతంలో మీరు ఏదైతే పలికారో, గతంలో ఏ వాక్యాలు ఒప్పుకోలు చేశారో, గతంలో ఏ ప్రార్థన చేశారో, గతంలో మీ నోటి ద్వారా ఏం పలికారో, అది ఇప్పుడు ప్రస్తుతం మీరు అనుభవించే జీవితం. ఇప్పుడు మీరు ఏం మాట్లాడబోతున్నారో, ఏం మాట్లాడతారో, అది మీ భవిష్యత్తు ఎవరి చేతిలో ఉందంటే దేవుడు మన నాలుకలోనే ఆ శక్తిని పెట్టాడు. హల్లెలూయా. ఈరోజు ఒక్క మాట చెప్పి నేను వెంటనే ప్రార్థన చేస్తాను మీ అందరి కొరకు. మనము రక్షణ పొందింది ఎలా రక్షించబడ్డాం? మనం హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకోవటం ద్వారా రక్షించబడ్డాం. అంటే అద్భుతం ఎక్కడుంది? మన నోటిలో, మన నాలుకలో ఉంది శక్తి. హల్లెలూయా. సో ఇది ఎంత ఖచ్చితంగా మనం నమ్ముతామో, అదేవిధంగా మన నోట నుండి మనం ఏదైతే మన జీవితంలోనికి మనం మాట్లాడుతున్నామో, పలుకుతున్నామో, అదే మన భవిష్యత్తుగా మారునైనది. హల్లెలూయా. అందుకే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి. హల్లెలూయా. మళ్ళా చెప్తున్నాను, మీరు కేవలం ఐ బిలీవ్ కాదు, ఐ బిలీవ్ అండ్ ఐ రిసీవ్. హల్లెలూయా. ఈ మధ్య కాలంలో ఈ ప్రత్యక్షత వచ్చిన తర్వాత ప్రతిరోజు దేవుని మాటని పలికి నా జీవితంలో ప్రతిరోజు ఒక అద్భుతాన్ని పొందుకుంటున్నాను. హల్లెలూయా. మీకు చెప్పాను కదా, ఒక ఫైనాన్షియల్ ప్రాజెక్ట్ పెట్టుకుని దాని గురించి నేను ప్రతిరోజు పలుకుతున్నాను. ఎలా పలుకుతున్నాను తెలుసా అండి మీకు? పలానా డినామినేషన్, పలానా ఇన్ని నోట్స్ నా జీవితంలోనికి యేసుక్రీస్తు నామములో వచ్చునుగాక అని పలుకుతున్నాను నేను. హల్లెలూయా. సో ఇలా పలుకుతుండగా దేవుడు ప్రతిరోజు ఆయన యొక్క మహిమైశ్వర్యంలోంచి ప్రతిరోజు ఆయన సమకూరుస్తూనే ఉన్నాడు. ఈరోజు ప్రోత్సహిస్తున్నాను మీ జీవితంలో మీరు. ఎందుకంటే దేవుని వాక్యము పక్షపాతము చూపదు. హల్లెలూయా. దేవుని వాక్యము పక్షపాతం చూపదు. ఎవరు పలికినా అది నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. అందుకే ఇదే అధ్యాయం 11:23 ఏమంటాడంటే, ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పునది జరుగునని నమ్మిన యెడల వాడు చెప్పునది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. హల్లెలూయా. ఎవడైనను. హల్లెలూయా. అక్కడ కేవలము సంఘ కాపర్లని చెప్పలేదు, కేవలము ప్రవక్తలని చెప్పలేదు, కేవలము బోధకులని చెప్పలేదు, కేవలం సువార్తికులని చెప్పలేదు, కేవలం అపోస్తులని చెప్పలేదు. కానీ ఎవడైనను. హల్లెలూయా. ఈరోజు ఇది విశ్వసించి నీ నోటితో నీ జీవితంలో నువ్వు ఏది
నీ జీవితంలో జరగాలనుకుంటున్నావో అది పలకగలిగితే ఈరోజే. హల్లెలూయా. విశ్వాసం అనేది ఎప్పుడు కూడా ఇప్పుడే అండి, ఇప్పుడే విశ్వాసం. ఫెయిత్ ఈజ్ ఆల్వేస్ నౌ. హల్లెలూయా. సో ఆ విశ్వాసంతోనే మీ జీవితంలో యేసుక్రీస్తు నామంలో మీ జీవితంలో కావలసిన ప్రతి అవసరము క్రీస్తు మహిమైశ్వర్యంలో తీర్చబడును గాక. ఈ దినమే మీ జీవితంలో సమృద్ధిని అనుభవించుదురు గాక. యేసుక్రీస్తు నామములో సమృద్ధిని అనుభవించుదురు గాక. ప్రతి కొరత యేసు నామములో తొలగిపోవును గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. అవును తండ్రి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. క్రీస్తు మహిమైశ్వర్యంలోంచి ఈరోజు నా ద్వారా వింటున్న మాటల ద్వారా, అవును తండ్రి, యేసుక్రీస్తు నామంలో నీ బిడ్డల జీవితంలో తూర్పు నుంచి, పడమర నుంచి, ఉత్తరం నుంచి, దక్షిణం నుంచి, నలుదిక్కుల నుంచి, అవును తండ్రి, మీరు మాకు సర్వెంట్గా ఇచ్చిన మనీని ఆజ్ఞాపిస్తున్నాం, రమ్మని పిలుస్తున్నాం యేసు నామంలో. అవును తండ్రి, ప్రతి గృహంలో ఈరోజు ఫైనాన్షియల్ బ్లెస్సింగ్, ఫైనాన్షియల్ నైనా బ్రేక్ త్రూ, ఫైనాన్షియల్ నీడ్స్ అన్నీ కూడా నైనా ప్రభా క్రీస్తు మహిమలోంచి సమకూర్చబడును గాక అని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు ఉన్నత నామమున ప్రార్థించి అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.